మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో నూతనంగా ప్రవేశపెట్టిన అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ పక్షాన నేడు మన పాఠశాలలో ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని వేదిక మీద కూర్చున్న పెద్దల అనుమతితో ఒక చిన్న భరతనాట్యం సార్ ఓకేనా సార్ చిన్న 9th క్లాస్ అమ్మాయి రసజ్ఞ సార్ ఇక్కడ ఒక్కసారి విద్యార్థులు క్లాప్స్ కంటిన్యూగా ఉండాలి. క్లాప్స్ పీటీ మేడం అన్న కొంచెం జరగండి సైడ్ జరగండి. మన ఊరు మన శాసనసభ్యులు చైర్మన్ అధికారులు మన పాఠశాలకు బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ అందిస్తున్నారు. వారందరికీ మన మున్సిపల్ సిబ్బంది కూడా కమిషనర్ చాలా చొరవ తీసుకొని ఇంత ఉంటుంది, అధ్యాపకుల స్థితి ఏముంటుంది, తల్లిదండ్రుల స్థితి ఏముంటుంది, ప్రభుత్వం పరిస్థితి ఏముంటుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. మరి అటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడి భగవంతుని దయ వల్ల ఆ కరోనా అనేది ఒక దూరం పోతే మళ్ళీ అప్పుడు మనం చేసుకోవడం వల్ల కొంత లేట్ అయిన మాట వాస్తవమైన విషయాన్ని తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వం గతంలో ఇవన్నీ కూడా చేసింది. కొత్త పాఠశాలలు, ఈ పుస్తకాల రూపకల్పన కూడా అప్పుడే చేసింది. ఇప్పుడు చేసేయి అదే చేస్తే మొదటి పేజీ చింపెత్తున్నారు, అలా పాత ఉన్నాయని చెప్పి ఇవాళనే పేపర్లో చదివినా. ఏదో ఎమ్మెల్యే ఇంకా పాత మంత్రుల పేర్లు పాత పేరు ఉన్నదని చెప్పి. కాబట్టి
ఇవాళ బడి స్టార్ట్ అయినాడే ఇవ్వడానికి కారణం గతంలో తీసుకునే నిర్ణయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కూడా మహిళా సంఘాలను బలోపేతం చేయాలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను బలోపేతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ఆ కరోనా అనే ఒక దురదృష్టమైన అత్యంత భయంకరమైన వ్యాధి మన మీద తాండవం చేసింది. అయినా కానీ మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బాగా చదువుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినా. ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి కొందరికి కొన్ని పరిస్థితులు ఉంటాయి కావచ్చు, కానీ నా వరకు వచ్చేవరకు అయితే మా నాన్న చదివిపించాలని చదివిపించాడు. మా కుటుంబంలో మా పెదనాన్న పిల్లలు సెంట్ పాల్స్లో చదివారు, మా చిన్నాన్న పిల్లలు ఊటీలో లారెన్స్లో చదివారు, నా భార్య హైదరాబాద్లో టాప్ స్కూల్ సెంట్ ఆన్స్లో చదివాను. కానీ నేను మాత్రం గిడ చదివాను. చదివినందుకు ఏం నష్టపోలే, కొద్ది ఇంగ్లీష్ తక్కువ వస్తుంది అంతే. అంతమంది సమాజానికి దగ్గరైన, సమాజంలో ఏమున్నాయనే విషయాల్లో ఒక అవగాహన పెంచుకున్నా.